నమస్కారం సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. మామిడాడలో వేకువజాము నుంచి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజేష్ మాట్లాడుతూ సుమారు 28 ఏళ్ల క్రితం తోట త్రిమూర్తులు తన వెంకటాయపాలెం గ్రామానికి చెందిన దళితులకు శిరోమండనం చేయించారని, ఈ ఘటనపై కోర్టులో తీర్పునివ్వడం అభినందనీయమని అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం 13వ వార్డులో మాజీ ఎమ్మెల్యే వర్మ ఎన్నికల ప్రచారం చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో జైహో బీసీ కార్యక్రమంలో నిమ్మల పాల్గొని మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన కాకినాడ జిల్లా పెదపూడి మండలం జి మామిడాడ గ్రామంలో కొలువైన కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్ల నడుమ వేలాది మంది శ్రీరామ భక్తుల రామనామ స్మరణతో అంగరంగ వైభవంగా జరిగింది. మామిడాడలో వేకువజాము నుంచి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాల్లో తల్లిదండ్రులు తమ చంటి బిడ్డలను స్వామికి సమర్పించి అనంతరం తిరిగి డబ్బులను చెల్లించి చంటి బిడ్డలను తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పూజా కార్యక్రమానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణంతా కోలాహలంగా మారింది. శ్రీరామనవమిని పిఠాపురంలో ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో వాడవాడల రామాలయాల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ రాముని ఆశీస్సులు మా పిఠాపురం నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అంతా ఉండాలి, దేశం అంతా ఉండాలని, శ్రీరామ రాజ్యం పిఠాపురం నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అంతా అదేవిధంగా దేశం అంతా కూడా నెరవేరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఆశీస్సులతో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలవాలి. ఈ రాక్షస రాజ్యాన్ని అంతమొందించి రామరాజ్యం పిఠాపురం నియోజకవర్గంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. రాముడిని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. మొన్న జరిగిన అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట ఒక మహాఘట్టం కింద మనం చెప్పచ్చు. దాన్ని కొనసాగించే విధంగా ఈ నెక్స్ట్ శ్రీరామనవమి రావడం, ప్రతి శ్రీరామనవమి కూడా మన రాష్ట్రం అంతా అభివృద్ధి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా దళితులపై దాడులు చేసిన వారినే వైసీపీ అందరం ఎక్కిస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెల్ల రాజేష్ విమర్శించారు. కాకినాడ టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎస్సీ సెల్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ సుమారు 28 ఏళ్ల క్రితం తోట త్రిమూర్తులు తన వెంకటాయపాలెం గ్రామానికి చెందిన దళితులకు శిరోమండనం చేయించారని, ఈ ఘటనపై కోర్టులో తీర్పునివ్వడం అభినందనీయమని అన్నారు. 28 ఏళ్ల పాటు తోటకు కంటి మీద కొనుకు లేకుండా చేసిన ఆ దళిత యువకుల పోరాటం ఫలించిందని అన్నారు. ఈ కేసులో తోటకు 18 నెలల శిక్ష పడిందని, అయితే వెంటనే బెయిల్ మంజూరు చేయడం సరికాదని అన్నారు. తోట త్రిమూర్తులు అనే వ్యక్తి 1997లో దళితులకి శిరోమండనం చేయించాడు, కనుబొమ్మలు గీయించాడు అనేది ఈ రోజున కోర్టు వారు కన్ఫర్మ్ చేశారు. ఎస్, ఇతను నేరస్తుడు, ఇంత ఘోరమైన నేరం చేసిన దుర్మార్గుడు తోట త్రిమూర్తులు గారని కోర్టు నిర్ధారించడం జరిగింది. అయితే ఇప్పుడు మేము ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే, దళితులు మా మేనమామలు అని చెప్పుకుంటూ వచ్చిన మా మేనల్లుడు జగన్మోహన్ రెడ్డి దళితులకి ఇంత ఘోరమైన అవమానం చేసిన తోట త్రిమూర్తుల్ని మరి ఇప్పుడు మండపేట అసెంబ్లీ అభ్యర్థిగా కొనసాగిస్తున్నాడా, లేదా అతన్ని ఆ అభ్యర్థిత్వం నుంచి అలాగే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాడా, ఇది తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం, జగన్మోహన్ రెడ్డిని మేము ప్రశ్నించడం జరుగుతుందండి. అయితే జగన్మోహన్ రెడ్డికి ఇదేం కొత్త కాదు. అంటే మేము అనుకోవడం ఏంటంటే, ఖచ్చితంగా తోట త్రిమూర్తులు అనే వ్యక్తికి అతను ప్రమోషన్ ఇస్తాడు. ఇక్కడ దళితుల మీద ఎవరైనా దాడి చేస్తే, దళితులను ఎవరైనా చంపితే, శిరోమండనాలు చేస్తే అతనికి వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చే సంస్కృతి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది.
నేను చంపాను అని ఒప్పుకున్న అనంతబాబుని కనీసం పార్టీని సస్పెండ్ చేయలేదు, అలాగే అతని ఎమ్మెల్సీ సీట్ నుంచి కూడా అతన్ని రాజీనామా చేయించలేదు, బర్తరఫ్ చేయలేదు. అలాగే డాక్టర్ సుధాకర్ గారిని ఆయన చావుకు కారణమైన వైసీపీ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారి మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదు. శిరోమండం ప్రసాద్ సీతానగరంలో ఇంకా అతనికి న్యాయం జరగదు అనుకున్నాడో, లేదా నువ్వు వచ్చి మా పార్టీలో జరగకపోతే నీకు మరోసారి శిరోమండం చేస్తామని బెదిరించారో తెలీదు. ఎవడైతే శిరోమండం చేశాడో ఆడి దగ్గరికి వెళ్ళి కండు వేసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఈరోజు ఎవరైతే కోటి చినరాజు, కణికెళ్ళ గణేష్, ఈ పేర్లు చాలామంది తెలీదు. తోట త్రిమూర్తుల గారికి చాలా దూకుడు ఎక్కువ, దుందుడుకు స్వభావం, ఆయన అటాక్ చేస్తాడు, ఆయన ముందుకెళ్తాడనే విషయం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసింది. కానీ అలాంటి డబ్బు, అధికారం ఈ రెండు కలగలిపిన తోట త్రిమూర్తులను కూడా 28 సంవత్సరాలుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన వ్యక్తులు కోటి చినరాజు, అలాగే కణిగెళ్ళ గణపతి. వీళ్ళిద్దరూ శిరోమండనం బాధితులు అని చెప్పేస్తున్నారు. వాళ్ళిద్దరూ శిరోమండనం బాధితులు కాదండి, వాళ్ళిద్దరూ శిరోమండనానికి పాల్పడిన ఒక అధికార పార్టీ, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటాడు అతను. అలాంటి వ్యక్తి కూడా 28 సంవత్సరాల పాటు నిద్రకు దూరం చేసిన వీరాది వీరులు వాళ్ళిద్దరని చెప్తాను. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కె గంగవరం మండలం సచ్చివాడ గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. గోదావరి జిల్లాలో పేరు పొందిన సచ్చివాడ గ్రామం చలువ పందిళ్లతో, పచ్చని తోరణాల మధ్య బాజా భజంత్రీలతో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి పండుగ మహోత్సవ సందర్భంగా సచ్చివాడ గ్రామంలో వేయించేసినటువంటి పట్టాభిరామస్వామి యొక్క ఈ కార్యక్రమం ఎంతో వైభవపేతంగా 200 సంవత్సరాల నుంచి మా పెద్దలు మాకు ఇచ్చినటువంటి మహోన్నత యజ్ఞం కింద భావించి ఈ యొక్క శ్రీరామనవమి వస్తుందనగా 40 రోజులు ముందుగా ఈ గ్రామంలో ఈ పేపర్ వర్క్ అంతా చిన్న పెద్ద ఆడ మగ అనే భేదం లేకుండా అందరూ కూడా ఓ యజ్ఞులాగా మాపులు పగలం వారికి ఎప్పుడైతే ఆ అవకాశాలు ఉంటాయో ఆ అవకాశాలను ఉపయోగించుకుని ఈ యొక్క పువ్వులు అంటే మందారలాగా, గులాబీలాగా ఏవైతే పువ్వులు ఎలా ఉంటాయో అన్ని రకాల పువ్వులు అవన్నీ తయారు చేసి, కుండీల కింద తయారు చేసి, దండల కింద తయారు చేసి ఈ యొక్క పందిరిని చాలా మహోన్నతంగా ఎంతో గణనీయంగా తయారు చేసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధతోటి చేయడం అన్నదే మా పూర్వీకులు మాకు ఇచ్చినటువంటి మహోన్నతంగా మాకు భావించి మేము ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం 13వ వార్డులో మాజీ ఎమ్మెల్యే వర్మ ఎన్నికల ప్రచారం చేపట్టారు. కాకినాడ జిల్లా పిఠాపురం 13వ వార్డులో మాజీ ఎమ్మెల్యే వర్మ ఎన్నికల ప్రచారం చేపట్టారు. కూటమి ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ను, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ను అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరారు. జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి, ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్కి గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేయాలని ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇక్కడ స్థానిక సమస్యలు చూస్తే అంతా కూడా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ తెలుగుదేశం పార్టీ టైంలోనే అభివృద్ధి చేసాం. మన టౌన్ అంతా కూడా అభివృద్ధి చేసాం. సెంట్రల్ లైటింగ్ కానీ, అదేవిధంగా మరి వాటర్ స్కీమ్ కానీ, పాలిటెక్నిక్ కాలేజీ కానీ, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వ ఆయనలో జరిగినాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గీతగా ఒకసారి తెలుసుకోవాలా, మన ఈ వార్డులో 13వ వార్డులో ఎప్పుడైనా ఆవిడ వచ్చిందా? రాని అభ్యర్థి, 5 ఏళ్ళు అయినా కూడా కనపడిన అభ్యర్థి. నేనైతే 100 సార్లు వచ్చాను. మరి గీత గారు ఈరోజు ఓటు అడగడానికి ఓటు కోసమే స్వార్థంతో వస్తుందా? ఓటు కోసమే స్వార్థంతో వస్తుంది. 5 సంవత్సరాలు ప్రజలు ఎలా పోయినా పర్లేదు, మహిళలు ఏ విధమైన ఇబ్బందులు పడినా ఆవిడకి సంబంధం లేదు, రైతులు నీళ్ళు లేక ఎండిపోతే గీతగారికి సంబంధం లేదు, మునిగిపోతే పొలాలన్నీ కూడా గీతగారు వచ్చిన పలకరించిన జ్ఞాపకాలు లేవు, దుర్గాడు మిర్చి రైతులు సర్వనాశనం అయిపోతే కనీసం వాళ్ళకి పంట నష్టం రాసించిన పాపం లేదు. అంటే ఇవన్నీ చూస్తుంటే
ఎవరు ఎలాగన్నా పోనీ నాకు అధికారం కావాలని ఓటు కోసం ఆవిడ వస్తూ ఉంది. అది అర్థం చేసుకోవాలి గీత గారిని అని చెప్పి అందరినీ కోరుకుంటూ వైఎస్ఆర్సీపీని తరిమి కొట్టాలి, పవన్ కళ్యాణ్ని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటాం. ఈ మధ్యన గీత గారు కొత్తగా ప్రచారం పెట్టింది. ఆవిడ వరమగారి టిక్కెట్ లేదు కదా నాకు వేయండి. వరమగారి కుటుంబం వైసీపీకి ఓటేయడానికి లేదు, జనసేనకి వేయడానికి ఉంది. నాకు టిక్కెట్ ఉందో లేదో, అధికారం ఉందో లేదో జూన్ 10వ తారీఖులో అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎవరి కష్టం వచ్చినా అధికారికంగా నేను చూస్తాను, ఎవరికి ఇబ్బంది లేదు. అది చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. ఆయన కూడా మంచి నాయకుడు, పవన్ కళ్యాణ్ కూడా, అందరూ కూడా భారీ మెజార్టీతో మనం గెలిపించాలి. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో జయహో బీసీ కార్యక్రమంలో నిమ్మల పాల్గొని మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో జయహో బీసీ కార్యక్రమంలో నిమ్మల పాల్గొని మాట్లాడారు. ఎస్సీ బీసీల ఓట్ల వల్లే తాను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. ఈ సందర్భంగా సాయి నరసింహారెడ్డి ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ వస్తే అమలు చేసే సూపర్ 6 పథకాలను వివరించారు. కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ జైహో బీసీ కార్యక్రమాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే ఆ 34% రిజర్వేషన్ 24% తగ్గించి మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 16,000 పోస్టులు ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు మరి కోల్పోయినటువంటి పరిస్థితి, బీసీల గొంతు కోసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి మరి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వచ్చిన తర్వాత మళ్ళీ బీసీ ఆదరణ వస్తుంది, బీసీ సప్లైన్ వస్తుంది, బీసీ కార్పొరేషన్ వస్తుంది. మళ్ళీ బీసీలకు 34% రిజర్వేషన్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తుంది. అంతేకాదు, ఎవరైతే మరి కొబ్బరి దింపు కార్మికులు కానీ, కొబ్బరి ఒలుపు కార్మికులు కానీ, కళ్ళు గీత కార్మికులు కానీ, ఎవరైతే చేనేత మగ్గాలు నేర్చుకునేటువంటి వాళ్ళు కానీ, ఒక నాయి బ్రాహ్మణులు కానీ, ఒక రజక సోదరులు కానీ, ఒక సాలి ఓహన్లు కానీ, ఒక అగ్నికుల క్షత్రియులు కానీ, వీళ్ళందరూ కూడా పనిచేసి 50 సంవత్సరాలు వచ్చే సమయానికి కాళ్ళల్లో సత్తువు తగ్గిపోతుంది, కంటిలో చూపు మందగిస్తుంది. అటువంటి చేతి వృత్తులు, కుల వృత్తుల మీద ఆధారపడి ఉండే ఆ బీసీలకు 50 సంవత్సరాలు వచ్చే సమయానికి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి, ఒక భద్రత ఇవ్వాలి. అందుకే నెలకి 4,000 రూపాయలు బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్. 7,000 ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. పగలనక, రాత్రనక, ఎండనక, వాననక కష్టపడి మనం పంట పండిస్తే ఆ పంట అమ్ముకోవాలంటే 20,000, 30,000 ఎదురు ప్రభుత్వానికి కడతానే కానీ మనం ధాన్యం దించుకోలేనటువంటి దుస్థితి. ఎందుకు మనం 75 కేజీల బస్తాకి అదనంగా ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మనకు ఆకుమూడ వేసాడా, గట్టులంకలు వేసాడా, తొలలు వేసాడా, నాట్లు వేసాడా, పురుగు మందు చల్లాడా, ఎరువులు కొట్టాడా, ఏదైతే మరి నూర్పుడు చేశాడా, మరి ఏం చేశాడని అతనికి మనం 10 కేజీలు అదనంగా ఇవ్వాలి? ఈ రకంగా దోపిడీని, ఆ లూటిని రైతు పక్షాన ప్రశ్నించాను. ఆ రోజు 3 రోజులు 5 రోజులు మిల్లుల దగ్గర పడిగాపులు, రైతులు, డ్రైవర్లు, తిండి తిప్పలు లేవు, ఇళ్ళు లేవు, దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. రాత్రి చలికి పగలి ఎండకి వణికిపోయేటువంటి స్థితిలో ఆ రైతుల పక్షాన పోరాడాను నేను. ఏమైపోయి వేళ ఓట్లు అడిగేటువంటి వైఎస్ఆర్సీపీ రాజమహేంద్రవరంలోని రాజేందర్ నగర్లో శ్రీ గణపతి ప్రయోక్త విజయదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ గౌరిశెట్టి రమణ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో దీపారాధన కార్యక్రమం ఎంతో కన్నుల పండుగగా జరిగింది. ప్రతి ఏటా సర్కిల్ ఆధ్వర్యంలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిపిస్తామని శ్రీ గణపతి ప్రయోక్త విజయదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు శ్రీ గౌరిశెట్టి రమణ వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మామిడాడలో వేకువజాము నుంచి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజేష్ మాట్లాడుతూ సుమారు 28 ఏళ్ల క్రితం తోట త్రిమూర్తులు తన వెంకటాయపాలెం గ్రామానికి చెందిన దళితులకు శిరోమండనం చేయించారని, ఈ ఘటనపై కోర్టులో తీర్పునివ్వడం అభినందనీయమని అన్నారు. కాకినాడ జిల్లా పెటాపురం 13వ వార్డులో మాజీ ఎమ్మెల్యే వర్మ ఎన్నికల ప్రచారం చేపట్టారు.
పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో జైహో బీసీ కార్యక్రమంలో నిమ్మల పాల్గొని మాట్లాడారు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.